మందకృష్ణ మాదిగ గారితో పరిచయం ఈ రోజుది కాదు, 2 సంవత్సరాల క్రితం నేను ఆయన కలవడం జరిగింది. ఢిల్లీలో కలిసినప్పుడు చాలా ఒక స్టూడెంట్ లాగా, ఒక విద్యార్థి లాగా, నేను ఆయన టీచర్ లాగా నేను ఆయన చాలా ప్రశ్నలు వేశాను. ఏంటి అసలు మీరు చేస్తా ఉంది, దేని గురించి మీరు పోరాడుతూ ఉన్నారు, వివరించండి అని చెప్పి ఆ రోజు ఒక విద్యార్థిలాగా నేను అడగడం జరిగింది. కొన్ని ప్రశ్నలు మామూలుగా అయితే చాలా మంది ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తర్వాత, ఇంతమంది ఆయన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మామూలుగా అయితే అలాంటి ప్రశ్నలకి సరే పక్కేళ్ళు అని చెప్పి తోసుకుంటూ వెళ్ళిపోవాలి మామూలుగా అయితే. అలా కాకుండా ఆయన చాలా ఓపికగా కూర్చొని దాదాపు గంటన్నర పైగా నాకు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి, ఇందుకు నేను వర్గీకరణ అడుగుతా ఉన్నాను, వీళ్ళు నష్టపోతా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, ఆ న్యాయం చేసేటప్పుడు నేను నష్టపోయినా పర్లేదు, కానీ మిగతా కులాల వాళ్ళకి న్యాయం జరగాలి అనేదే మా నినాదం. అంతేగాని ఏదో మాకే న్యాయం జరగాలి, మిగతా వాళ్ళు నష్టపోవాలని కాదు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల్లో కూడా చాలా పదవులు ఇవ్వడానికి చూశారు. ఏ పదవి ఇచ్చినా కానీ ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఇంకా చాలా పదవులు ఇవ్వబోయారు. ఇచ్చినా కానీ ఆయన సున్నితంగా తిరస్కరించి, నాకు ఈ జీవితానికి కావాల్సింది ఈ వర్గీకరణ అవ్వాలి, ఎంపీ పదవి తీసుకుంటే ఆ 5 సంవత్సరాలు కొద్ది గొప్ప చేస్తానేమో, అంతేగాని ఇది చేస్తే, ఏదైతే వర్గీకరణ చేస్తే ముందు తరాల వారికి, వచ్చే నెక్స్ట్ జనరేషన్ ముందు తరాల వారికి ఒకటి మనం మంచి చేసినట్లు మనం ఉండిపోతాం. మందకృష్ణ మాదిగ గారికి మాత్రం గడిచిన 30 సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని ఉధృతంగా పెరుగుతూనే ఉంది ఎక్కడా తగ్గట్లా. దానికి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. మందకృష్ణ మాదిగ గారితో మనం ప్రత్యక్షంగా కలిసినందుకు, ఆయనతో మాట్లాడినందుకు, మనం ఆయన మాటలు విన్నందుకు కూడా.